రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేయడంపై పాశ్చాత్య దేశాలు చూపిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మరోసారి తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఫిన్లాండ్లోని కుల్తారంతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత భారత్ రష్యా చమురు కొనాలనే నిర్ణయం వెనుక అమెరికా అభ్యర్థన ఉందనే సంచలన విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను అదుపులో ఉంచడానికి, మార్కెట్ను స్థిరీకరించడానికి రష్యా చమురును కొనాల్సిందిగా ఆ సమయంలో అమెరికాయే స్వయంగా భారత్ను కోరిందని జయశంకర్ స్పష్టం చేశారు. రష్యా చమురుపై అమెరికా విధిస్తున్న ఆన్ అండ్ ఆఫ్ ఆంక్షల విధానాన్ని ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. రష్యాకు భారత్ ఎక్కువగా అనుకూలంగా వ్యవహరిస్తోందని, చమురు కొనడానికి ఉత్సాహం చూపిస్తోందని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా జయశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. చమురును దాని ఖరీదు, లభ్యత ఆధారంగానే కొంటానని ఆయన తేల్చి చెప్పారు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో లభ్యమవుతున్న చమురులో ఎక్కువ భాగం రష్యాదేనని, ఎందుకంటే అప్పటికే యూరప్ దేశాలు తమ సాంప్రదాయ సరఫరాదారు అయిన మిడిల్ ఈస్ట్ చమురును పూర్తిగా కొనేశాయని గుర్తు చేశారు. నాటి పరిస్థితులే భారత్ను ఒక నిర్దిష్ట దిశ వైపు నెట్టాయని వివరించారు. రష్యాను ఒక నమ్మకమైన సరఫరాదారుగా అభివర్ణించిన ఆయన ఈ ఇష్యూకి ఎక్కువ మోరల్ విలువలు ఆపాదించి మాట్లాడాల్సిన అవసరం లేదని హితవు పలికారు. రష్యా చమురు వ్యాపారంపై అమెరికా మారుస్తున్న వైఖరిని జయశంకర్ తప్పుపట్టారు. మొదట రష్యా నుంచి చమురు కొన్నందుకు భారత్పై టారిఫ్లు విధించిన అమెరికా ఆ తర్వాత మళ్లీ ఆంక్షలను ఎత్తివేసిందని, ఇందులో ఎలాంటి గొప్ప సిద్ధాంతాలు లేవని అన్నారు. నిజానికి గతేడాది డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో భారత వస్తువులపై ఏకంగా 50% టారిఫ్లు విధించడంలో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇందులో రష్యా చమురు కొనుగోలుకు లింక్ అయిన 25% పెనాల్టీ కూడా ఉంది. అయితే ఫిబ్రవరిలో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఈ టారిఫ్లు 18%కి, ఆ తర్వాత అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 10%కి తగ్గాయి. ఇటీవలి ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత మిడిల్ ఈస్ట్లో అస్థిరత వల్ల చమురు ధరలు పెరగకుండా ఉండేందుకు అమెరికా రష్యా చమురుపై ఆంక్షల మినహాయింపు ఇచ్చింది. అమెరికా ఆంక్షల మినహాయింపులతో సంబంధం లేకుండా తమ వాణిజ్య లబ్ధి, ఇంధన భద్రతా అవసరాల కోసమే భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తోందని, ముందు కూడా కొనసాగిస్తుందని ఉన్నతాధికారులు ఇటీవలే స్పష్టం చేశారు. ఇదే సమయంలో యూరప్ దేశాల నైతిక అస్పష్టతను కూడా జయశంకర్ కడిగిపారేశారు. భారతీయ ఆయుధాలతో ఏ యూరప్ దేశంపైన దాడి జరగలేదని, కానీ యూరప్ విక్రయించిన ఆయుధాలు మాత్రం ఎన్నో ఏళ్లుగా భారత్పై దాడులకు ఉపయోగపడుతున్నాయని ఆయన గుర్తు చేశారు. భారతీయులమైన మేము యూరప్ భద్రతకు ఎప్పుడూ ముప్పు తలపెట్టలేదని, కాబట్టి పాశ్చాత్య దేశాలు నీతులు చెప్పడం మానేయాలని జయశంకర్ హితవు పలికారు.